ఇక సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గాజువాక 86వ వార్డులో ఆయన ఇవాళ పింఛన్లు పంపిణీ చేశారు. లోటు బడ్జెట్ ఉన్న ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు అందిస్తున్నామని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పల్లా వెల్లడించారు. పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో పాల్గొన్నటువంటి సచివాలయం సిబ్బందికి, అలాగే జీవీఎంసీ సిబ్బందికి, డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత 1వ తారీఖునే మనకి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ని మనం అందించాలి, వారికి కష్టంలో ఉన్నటువంటి వారికి అండగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులందరూ కూడా, బీజేపీ నాయకత్వం అంతా కూడా నిర్ణయించడం, దానికి అనుగుణంగానే ఈరోజు 22 నెలలు అయినా ప్రతిరోజు 1వ తారీఖునే మరి పెన్షన్ అందజేస్తున్నాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, అలాగే ఇంకా కొంత ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కొంచెం వితంతులు వాళ్ళు ఉన్నారు. అయితే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి బట్టి మనం కొంచెం లేట్ అయినప్పటికీ కూడా అందరికీ కూడా, అర్హులందరికీ కూడా పెన్షన్ వచ్చేటట్టు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే నాయకులందరూ కూడా ఒక భరోసా కల్పించే విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, కొంతమంది నిజమైనటువంటి లబ్ధిదారులు ఉంటారు, వాళ్ళకి ఏమి చేయాలని వాళ్ళు గుర్తించి వాళ్ళకి అందేటట్టుగా వారికి అండగా ఉండాల్సినటువంటి అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఇంకను కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలని, అలాగే సంపద సృష్టి పట్ల, ఎందుకంటే ఈరోజు ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది, కానీ ప్రజలు ప్రభుత్వాల పట్ల చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. దాంట్లో దృష్టిలో పెట్టుకొని రేపు ఏ విధంగా మన సంపద సృష్టిపైన దృష్టి పెట్టాలి, అలాగే ఉన్నటువంటి వనరులు సమర్థవంతంగా వినియోగించుకోవాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. దానికి అందరూ ఒక సహాయ సహకారాలు కావాలి. ఎందుకంటే మనం ప్రభుత్వం నుంచి పెట్టేటువంటి డబ్బులు వృధా కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్థికంగా కాస్త స్థిరపడినటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్హత ఉన్నప్పటికీ కూడా ఆర్థిక స్థిరత్వం ఉంటే వారు లేనటువంటి వారికి త్యాగం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజులన్నీ కూడా ప్రజలు మనల్ని గెలుచుకునే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈరోజు మనం అమరావతిని రాజధానిగా విభజన చట్టంలో పెట్టమని చెప్పేసి మన అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఇది రాజధాని చేస్తానన్నారు విశాఖపట్నం, కానీ ఫుల్గా దోపిడీ చేశారు. ప్రజలందరూ కూడా గమనించారు. అంటే కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. అలాగే ఈరోజు మనం అధికారంకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకున్నాం. అలాగే అభివృద్ధిలో రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ముందుకు వెళ్తున్నాం. ఇంకా చేయాల్సి ఉన్నాయి, ఇంకా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ మనకి